నమస్తే. వెల్కమ్ టు విశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం గోచార రీత్యా మిథున రాశిలో సంచరిస్తున్న గోచార గురుడు తన యొక్క వక్రీకరణని వదిలి సవ్య దిశలోకి మారడం వల్ల మీ యొక్క రాశికి ఎలాంటి ఫలితాలుంటాయనేది తెలుసుకుందాం. సో, ఈ యొక్క ట్రాన్సిట్ అనేది మార్చ్ 11 నుంచి జూన్ 1 వరకు జరుగుతుందనమాట. సో, జనరల్‌గా గురుడు వక్రీకరణ వదిలి ఈ నార్మల్ సవ్య దిశలోకి డైరెక్ట్ మోషన్‌లోకి వచ్చిన ప్రతిసారి కూడా అస్ట్రాలజర్స్, ఆస్ట్రోనమర్స్ అందరూ కూడా ఇక కాస్మిక్ రీసెట్ అనే పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. ఎందువల్ల అంటే గురుడు అత్యంత శుభగ్రహము. అండ్ కారకత్వాలన్నీ కూడా గురుగ్రహ కారకత్వాలన్నీ కూడా ధనానికి సంబంధించి కావచ్చు, ధనాన్ని ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా వృత్తి వ్యాపారాల్లో అదృష్టాన్ని తీసుకురావడం ఇలాంటి వాటన్నిటికి కూడా కారకుడు అవుతూ ఉంటాడు. అండ్ అది గురుడున్న రాశిని బట్టి, రాశి తత్వాన్ని బట్టి మీ యొక్క జన్మరాశి నుంచి ఆ యొక్క గురుడున్న రాశి ఎన్నో రాశి అయిందో, అన్నవ రాశి యొక్క కారకత్వాలని బట్టి అది కొన్ని ఫలితాలు మారుతూ ఉంటాయి. సో, అన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా, ప్రాక్టికల్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ లాస్ట్ వరకు చూడండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే మన యొక్క ఆస్ట్రాలజీ బ్యాచ్ 2లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వీడియో లాస్ట్ 3 మినిట్స్‌లో యాడ్ అనేది ఉంటుంది. సో, దాన్ని మిస్ అవ్వకుండా సిలబస్, ఫీజ్ అన్నీ కూడా ఉంటాయి. సో, దాన్ని చూడండి. మీకు ఓకే అనుకుంటే మీరు కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వచ్చు. మార్చ్ 2nd వీక్‌లో మన యొక్క కోర్స్ అనేది స్టార్ట్ అవబోతుందనమాట. మంచి ముహూర్తం చూసుకొని మార్చ్ 2nd వీక్‌లో స్టార్ట్ అవబోతుంది మన యొక్క బ్యాచ్ అనేది, సెకండ్ బ్యాచ్. నెక్స్ట్ ఇంకా మీన రాశి వారికి గనుక చూసుకుంటే ఈసారి ఫోకస్ ఏరియా అనేది చతుర్థ స్థానం, 4th హౌస్ అవ్వబోతోంది. మీ లగ్న దశమాధిపతి అయిన గురుడు చతుర్థ స్థానమైన మిథున రాశిలో ప్లేస్ అయ్యి మార్చ్ 11 నుంచి జూన్ 1 వరకు ఈ సవ్య దిశ డైరెక్ట్ మోషన్‌లో ట్రాన్సిట్ అనేది గోచార సంచారం చేస్తున్నాడనమాట. సో, పర్టిక్యులర్‌గా చతుర్థ స్థానానికి, లగ్న దశమ స్థానాలకి సంబంధించిన ప్రెడిక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ అప్లై అవుతూ ఉంటాయి. సో, అవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా చతుర్థ స్థానం అంటే ఏంటి? ఇక్కడ మనకి ఈ యొక్క హౌస్‌కి సంబంధించింది, ప్రాపర్టీస్‌కి సంబంధించింది, ల్యాండ్స్ గాని, కార్స్, వెహికల్స్, హౌస్ అండ్ మదర్ హెల్త్‌కి సంబంధించి, మీ యొక్క ఆలోచన విధానానికి సంబంధించి, మీ యొక్క మెంటల్ స్టెబిలిటీకి సంబంధించింది అంతా కూడా చతుర్థ స్థానం అయితే ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. అండ్ చతుర్థ స్థానం కారకత్వాస్ కిందకి వస్తుంది. సో, ఫస్ట్ పాయింట్ ప్రాపర్టీ గెయిన్స్ అనమాట. సో, కంప్లీట్‌గా ఈ ప్రాపర్టీ బయింగ్‌లో కావచ్చు, ప్రాపర్టీ సెల్లింగ్‌లో కావచ్చు, హౌస్ రెనోవేషన్స్‌లో కావచ్చు, ఇలాంటి వాటిల్లో సక్సెస్ అనేది బాగా ఉంటుందనమాట. మీరు ఏదైనా అమ్మేయాలనుకుంటున్నా, మీ ల్యాండ్ గాని, ఇల్లు గాని, కార్ లాంటిది, అసెట్స్ లాంటివి ఏదైనా అమ్మేయాలి అనుకుంటున్నా, లేదా కొనాలి అనుకుంటున్నా సరే, మంచి సక్సెస్ అనేది ఉంటుందనమాట. హౌస్ రెనోవేషన్స్‌లో కూడా బాగుంటుంది. అండ్ ఇంకా డొమెస్టిక్ బ్లిస్ అంటారు. డొమెస్టిక్ బ్లిస్ అంటే ఏంటంటే ఇంట్లో శుభకార్యాలు అనేది ఎక్కువగా జరగడం కానీ, అండ్ ఇంటి అట్మాస్ఫియర్ అనేది చాలా ఆహ్లాదకరంగా ఉండడం కావచ్చు. అంటే ఏదన్నా ఒక శుభకార్యాలు, పెళ్లి, ఇంకేదన్నా లైక్ అన్నీ ఉంటాయి గదా! ఇంక ఇలాంటి శుభకార్యాలు ఏదైనా జరిగినప్పుడు ఉండే అంత, ఏదైనా వ్రతాలు గానీ, పండుగలు గానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఉండే అంత సందడి, జాయ్‌ఫుల్‌నెస్ అనేది ఈ టైం పీరియడ్‌లో ఖచ్చితంగా ఈ ఇంట్లో అనేది ఉంటుందనమాట. అండ్ మదర్స్ వెల్ బీయింగ్ అంటే ఏంటంటే, మీ మదర్‌కి హెల్త్ ఇష్యూస్ అనేది బాగా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉండి, బాగా ఇబ్బంది పడుతూ ఉంటే, మదర్‌కి హెల్త్ అనేది బాగా హీల్ అవ్వడం అండ్ మదర్ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవ్వడం, మంచి మెడిసిన్ అనేది రావడం కానీ, వాడుతున్న మెడిసిన్స్ బాగా పనిచేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా బాగా జరుగుతాయి. అండ్ మదర్ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కెరియర్ ఫౌండేషన్ నెక్స్ట్ పాయింట్. కెరియర్ ఫౌండేషన్ అంటే ఏంటంటే, మీరు ఉంటున్న వృత్తిలో కావచ్చు, మీరు చేస్తున్న పనిలో కావచ్చు, ఒక స్ట్రాంగ్ సెన్స్ అనేది మీరు మీరు కరెక్ట్ వేలో ఉన్నారు, కరెక్ట్ పాత్‌లో ఉన్నారు అనే ఒక స్ట్రాంగ్ సెన్స్ క్రియేట్ అవ్వడం అండ్ మంచి ఫౌండేషన్ అనేది మీరు చేస్తున్న పనిలో మీరు క్రియేట్ చేసుకోగలగడం కానీ, అండ్ స్థిరత్వం అనేది మీరు చేస్తున్న పనిలో స్థిరత్వం బాగా రావడం కూడా జరుగుతుందనమాట. ఎందువల్ల అంటే ఇక్కడ దశమ స్థానాధిపతి మీకు గురుడు అవుతున్నాడు. వృత్తి స్థానాధిపతి కూడా కాబట్టి వృత్తి స్థానాధిపతి చతుర్థ స్థానం. ఈ 4th హౌస్ అంటే ఈ యొక్క ఇంటికి సంబంధించింది, భూమికి సంబంధించి స్థిరంగా ఉండే విషయాలకు సంబంధించింది. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ విషయాల్లో కానీ, కర్మల విషయాల్లో కానీ అన్నిట్లో కూడా స్థిరత్వాన్ని బాగా గెయిన్ చేసుకుంటారు. బాగా స్థిరత్వం అనేది వస్తుంది. అండ్ వెహికల్ పర్చేస్‌కి సంబంధించి ఈ టైమ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది వెహికల్ పర్చేజెస్‌కి సంబంధించి చాలా ఫేవరబుల్ టైమ్ ఫ్రేమ్ అనమాట. ఏదైనా వాహనాలు కొనాలి అనుకుంటున్నా సరే, ఏదైనా చేయాలనుకుంటున్నా చాలా బాగుంది. సో, వెహికల్ పర్చేజెస్ అనేటివి చేసుకోవచ్చు మార్చ్ 11 నుంచి జూన్ 1 వరకు. నెక్స్ట్ ఇంకా పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ అంటే మీకు మానసిక ప్రశాంతత అనేది బాగా రావడం కానీ, ఓకే, ఆత్మసంతృప్తి కావచ్చు, మానసిక ప్రశాంతత కావచ్చు, ఇవన్నీ కూడా బాగా రావడం జరుగుతుంది. ఎందుకంటే చతుర్థ స్థానం అనేది మీ యొక్క మెంటల్ స్టెబిలిటీకి, మీ యొక్క ఆలోచన విధానానికి సంబంధించింది, మీ యొక్క ప్రశాంతతకి సంబంధించిన స్థానం అనమాట. సో, అక్కడ గురుడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా మీ లగ్నాధిపతి వీళ్ళు చతుర్థ స్థానంలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా మానసిక ప్రశాంతత చాలా బాగుంటుంది. ఇంటి అట్మాస్ఫియర్ బాగా పెరుగుతుందనమాట. బాగా ఇంప్రూవ్ అవుతుంది. హార్మోనియస్‌గా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎప్పటినుంచో ఫేస్ చేస్తున్న ట్రామాస్ కావచ్చు, డిప్రెషన్స్ కావచ్చు, ఇప్పుడు స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అవన్నీ కూడా క్లియర్ అయ్యి వాటికి సంబంధించిన విషయాలు ఏదైనా ఒక
పని జరగట్లేదని విపరీతంగా డిప్రెషన్, స్ట్రెస్ తీసుకుంటున్నారు అనుకోండి, ఆ పని ఫైనల్‌గా జరిగి మీకు ఆ స్ట్రెస్ తగ్గిపోవడం, మీకు మానసిక ప్రశాంతత బాగా రావడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, ఇవి ఫాలో అవ్వండి. అండ్ ఆల్మోస్ట్ 5-6 హైలైటెడ్ ప్రెడిక్షన్స్ అన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి మంచి ప్రెడిక్షన్స్ తీసుకొస్తూనే ఉంటా. మనకి ఇంకా ఉగాది ఫలితాలు ఉన్నాయి. ఇంకా ఈ మంత్‌లోని మార్చ్‌లోని రాబోతాను. ఇంకా ఉగాది ఫలితాల్లో చాలా మంచి వర్క్ అనేది జరుగుతుంది. ఆ వర్క్ చేస్తున్నాం ఆ ఉగాది ఫలితాల పైన. సో, మంచి మంచి ప్రెడిక్షన్స్‌తో వస్తానన్నమాట. సో, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అవి మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఒక 10 సెకండ్స్ తర్వాత మీకు ఒక వీడియో యాడ్ ప్లే అవుతుంది. మన ఆస్ట్రాలజీ కోర్స్ బ్యాచ్ 2కి సంబంధించిన యాడ్ అనేది. సో, దాంట్లో కంప్లీట్‌గా అన్ని మీకు కోర్స్ స్ట్రక్చర్, కోర్స్ ఫీజ్, కోర్స్ సిలబస్ అన్నీ కూడా ఉంటుందన్నమాట. అవన్నీ చూడండి. అండ్ మన యొక్క బ్యాచ్ 1 స్టూడెంట్ టెస్టిమోనియల్స్, రివ్యూస్ అన్నీ కూడా మన షార్ట్ వీడియోస్ సెక్షన్‌లో అప్లోడ్ చేశాను. సో, షార్ట్ వీడియోస్ కూడా చూడొచ్చు మీరు కావాలి అనుకుంటే. అండ్ అది చూసి అంతా కూడా మీకు నిజంగా ఓకే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అయితే పొందుతారనమాట. కంప్లీట్ కోర్స్ అంతా సరే అది కూడా అయ్యేసరికి. సో, బిగినర్ లెవెల్ నుండి కేపీ ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్ లెవెల్ వరకు కూడా అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, మొత్తం అంతా తెలుగు ప్లస్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. అండ్ వీక్లీ 3 డేస్ క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇది అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. సో, మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్, ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.